లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, విందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను, అపవాది చేత శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. 14వ వచనం చదువుతున్నాడు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయ తిరిగి వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మోసేయండి. రైట్. ఏమండి, ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, దేవుడు అంట ఇటు చూడాలి అండ్ అందరు నా వైపు చూస్తూనే వినాలి. బైబిల్ మోసేసి నా వైపు తిన్నంగా కూర్చోండి, అలాగా కాళ్ళు అలా పట్టి కూర్చోదు, తిన్నంగా కూర్చోండి. ఓకే, హల్లెలూయా. సరే, దేవుడు అంట ఆత్మచేత శోధించబడడానికి అరణ్యంలోకి తీసుకుని వెళ్ళబడ్డాడు. ఎవరు తీసుకువెళ్ళారు? ఆత్మచేత. చాలా దినములు అక్కడ శోధింపబడ్డాడు. అక్కడ ఆయన ఏమీ తినలే. ఆత్మచేత అరణ్యంలోకి తీసుకుని వెళ్ళబడ్డాడు. అరణ్యం అనేది అండర్లైన్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? అరణ్యం ఏం కనబడదు అసలు. కొంచెం ఎక్కువ తగ్గించు. ఏమీ కనబడదు. బేస్ కూడా తగ్గించు. హల్లెలూయా. ఏమీ కనబడదు. చూడండి, అరణ్యం అంటే అది ఒక చుట్టూ చూసిన ఎవరు ఏమి ఉండరు. ఎడారి, ఏమీ దొరకదు. దేవుడు ఆత్మచేత యేసు ప్రభుని అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. సో మనలో మనమేమనుకుంటాం తెలుసా? బ్రదర్, ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకో నాకు ఏమి అవ్వట్లేదు. కాదు, అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలోనే దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఏంటో తెలుసా? సాతాను చేత శోధింపబడడానికి అగ్ని చేత దాన్ని బాగా కాల్చబడి సువర్ణమైనది బయటికి రావాలి. సువర్ణమైనది బయటికి రావాలి అంటే శోధింపబడిన తర్వాత అప్పుడు బైబిల్లో రాయబడి ఉన్నది, ప్రభు ఆత్మబలం చేత బయటికి వచ్చాడు. నేను ఈరోజు ప్రవచనం చెప్తున్నాను, వింటున్న మీరందరూ ఆత్మబలం చేత ఇంటికి వెళ్ళబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. The power of the Holy Spirit, the strength of the Holy Spirit. ఆత్మ బలంతోనే వెళ్ళాలి. ఆయన ఉపవాసం చేసిన తర్వాత ఎలాగైపోయారు? నీరసపడ్డారు. అవునా? కొద్దిగా ఇంకా అయిపోయింది. నీరసపడ్డాడు. అన్ని శోధనల్ని జయించేశాడు. అప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు బలంతో వెళ్ళాడండి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బ్రదర్ నా జీవితంలో అరణ్యంలాగా ఉన్నది అని అనుకుంటున్నారో, ఇంతకు ముందు అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావురు రూపంలో ఆయన మీదకి వచ్చేసి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని చూచి ఆనందిస్తున్నాను అన్నాడు. కానీ అప్పటికి బలం రాలేదు ఆయనకి. ఎప్పుడైతే శోధించబడ్డాడో, ఎప్పుడైతే దాన్ని జయించాడో, అప్పుడు దేవుడు ఆత్మ బలం చేత తిరిగి వెళ్తున్నాడు పరిచర్యకి, తిరిగి వెళుతున్నాడు లోకానికి. ఈరోజు మనం ఎట్లాగ వెళ్ళాలో తెలుసా? అందుకే ఒక వచనం నీకు చూపిస్తాను. ఎవరైనా ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. చదవండి. నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడాలి. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే అరణ్యంలో ఉన్నారో, వరి అవ్వద్దు. బలంతో తిరిగి వెళ్ళబోతున్నాం. షూర్గా అది జరగబోతుంది. ఎవరి జీవితంలో అయితే బ్రదర్ నా పెళ్ళి అయిన తర్వాత నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, ఆ బిజినెస్ పట్టుకున్న తర్వాత లైఫ్ అంతా ఎంటీ అయిపోయింది. నా దగ్గరకు వచ్చాడండి ఒక ఆయన,
బిజినెస్లో ఎంత పెట్టాడో తెలుసా? 2 కోట్లు పెట్టాడు, 2 crores. ప్రతి నెల వడ్డీ లక్షల్లో కడుతున్నాడు. ఆ రోజు ఒరిస్సా ప్రాంతంలో పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలన్నాడు. పక్కకు వచ్చాను, మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా? సార్, వాళ్ళ వైఫ్ని పిలిచాడు, సూసైడ్ ఒక్కటే దారి, ఇంకేది లేదండి మా లైఫ్లో, ఓడిపోయాం, చచ్చిపోవాలని ఉంది, ధైర్యం సరిపోట్లే, అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లే. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయనకు ఒక్కటే చెప్పాను, తిరిగి ఆత్మబలం చేత వెళ్ళాలి మనం. ఆ బలం ఉంటేనే దాన్ని ఎదుర్కోగలుగుతాం. నేను అన్నాను, నజరేయుడైన యేసు నామములో దేవుడు మీ జీవితాన్ని కట్టువాడై ఉన్నాడు. శోధన తర్వాత ఆయన మిమ్మల్ని బలంతో పంపించబోతున్నాడు అన్నాను. అంతే, చిన్న ప్రార్థన చేసి పంపించేశాను. ఒక 3 నెలలు అయింది. మళ్ళీ అనుకోకుండా అదే చర్చికి వెళ్ళాం మేము ప్రార్థనకి. వాళ్ళు వచ్చారు, ఏమి చెప్పారో తెలుసా? బ్రదర్, అసలు అప్పులు ఎలాగా వెళ్ళిపోయాయో మాకే తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ 2 కోట్లే చాలా దేవుడు దీవించాడు. దేవుడికి మేము కృతజ్ఞతలే అన్నాం. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, అంత శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ప్రజలు ఎట్లా నలిగిపోతున్నారు, ఎలాగ చీకట్లోకి వెళ్ళిపోతున్నారో, ఎలాగ అంధకారంలోకి వెళ్ళిపోతున్నారో, ఎలాగ పిల్లల్ని కూడా విషం పెట్టి చంపేస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది బ్రదర్. ఏమండి, మన అందరం ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఏంటో తెలుసా? విశ్వసించటం మాత్రమే కాదు, శోధన గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దాన్ని జయించుకొని బయటికి రావాలి. అరణ్యంలోంచి బయటకు వచ్చావో దేవుడు తన ఆత్మ బలం చేత మనందరినీ నింపువాడై ఉన్నాడు. కాబట్టి మనందరము అరణ్యము అనే ఒక స్థితికి వెళుతున్నప్పుడు భయపడద్దు. నీ చుట్టూ ఎవరు ఉండరు, భయపడద్దు, ఏమీ కనిపించదు, భయపడద్దు, ఏమీ తినడానికి కూడా ఉండదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆకలి అవుతున్నా రాంగ్గా రాళ్ళను రొట్టెలుగా మార్చలేదా ఆయన? రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళలేదు. కష్టంగా ఉన్నా తాగితే బాగుండు అనే మనసు రాకూడదు మనకి. ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకున్నది అపవాది. చాలా మంది మనం ఏమనుకుంటాం తెలుసా? మనసు కష్టంగా ఉంది బ్రదర్, నా భార్య నాకు దూరమైంది, తాగేస్తానంతే, నేను కూడా చచ్చిపోతాను. అది కాదు గోలు. రాంగుగా ఆయన రాళ్ళు రొట్టెలు చేసుకొని తినలే, ఆకలిని తట్టుకున్నాడు, బాధను తట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాళ్ళు రొట్టెలు చేసుకొని తినలేదు. ఇంకోసారి వచ్చి అన్నాడు, నాకు సాష్టాంగపడి మొత్తం ఇచ్చేస్తాను. రాంగుగా సాష్టాంగపడలేదు ఆయన, రాంగుగా సాష్టాంగపడలే. ఆ దేవుడు నాకు ఇస్తాడు. ఈ శోధనలో మనం ఏం చేయాలో తెలుసా? ఈ అరణ్యమును దాటి వచ్చిన తర్వాత దేవుడు ఆత్మ బలం తీసి మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఇటు చూడు, నా వైపు చూడండి. రొట్టె చింపి ఆ రాళ్ళని రొట్టెగా చేసుకోలేదు. ఆయన చేతిలోకి ఒక రొట్టె వచ్చింది, తర్వాత సేమ్ అదే రొట్టె వచ్చింది. ఇప్పుడు దాన్ని చింపి ఇరిస్తే అనేక వేల మందికి ఆహారముగా మారుతుంది. ఆత్మ బలంతో బయటకు వెళ్ళాలి మనం. నీ చేతులను ఆశీర్వదించబోతున్నాడు ఆయన, నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. చావే శరణం కాదు, నీ జీవితాన్ని ఏదో ఒక ట్యూన్ చేయబోతున్నాడు. ఏమంటే ఈరోజు అన్ని నామముల కన్నా పైనామంగా దేవుడు మార్చాడంటే ఆ రోజు రాంగ్గా వెళ్ళలేదు. నీ భార్య లేదని, భార్య చూడట్లేదని రాంగ్గా వెళ్ళిపోవద్దు. అరణ్య జీవితంలో కొన్నిసార్లు రాంగ్గా మన జీవితంలో అట్లాంటి పరిస్థితి వస్తుందండి. విశ్వసించుట మాత్రమే కాదు, ఆయన పక్షంలో శ్రమలు కూడా మనం పడాలి, దాన్ని అధిగమించాలంటున్నాడు. ఆమేన్. అలా ఏమండి, వాక్యం నేను ఇక్కడి నుంచే కదా చెప్పాను, ఇక్కడి నుంచి చెప్పాను. అందుకే భక్తుడు ఏమంటాడు? విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే
ఫలించునా, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, ఆనందం, శ్రమలలోనే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా, హల్లెలూయా. మన బలం ఏమవ్వాలి? విశ్వాసమైన బలం. నా దేవుడు రాంగ్ వద్దండి, రాంగ్ వద్దు. ఈరోజు మనసు బాగోలు అయిపోయి తాగేస్తున్నారు చూసారా, రాంగ్గా ఆయన ఏదీ చేయలే. ఇది అరణ్య జీవితం, దీంట్లోంచి మనం పాస్ అవ్వాలి, శోధింపబడాలి. అందుకే పరిశుద్ధాత్ముడు కొంత అరణ్య మార్గంలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసి హల్లెలూయా. అప్పుడు బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? అప్పుడు యేసు ఆత్మబలముతో తిరిగి వెళ్ళెను. ఆమేన్. ఏమండి, ఇక్కడ ఎంతమంది అయితే నల్లగొట్టబడుతున్నారు? నాకు తెలుసు, నాకు ఆరాధనలో కనబడాయి, అన్ని కనబడాయి. నల్లగొట్టబడుతున్నారు, విరగొట్టబడుతున్నారు. భయపడద్దు, భయపడద్దు. వాడు నిన్ను విడిచిపోయే గడియ రాబోతుంది. అపవాది నిన్ను విడిచిపోయిన తర్వాత ఆత్మ బలం చేత తిరిగి రాబోతున్నాం. మనం అరణ్యపు జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. మరలా నువ్వు ఏ నిందల అవమానాల మధ్యలో ఉన్నావో దాని నుంచి దేవుడు తీసుకొచ్చి నిన్ను మరలా అదే ప్రజల మధ్యలో బలముతో నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో వరి అవ్వండి. మనం బైబిల్ గ్రంథంలో త్వరగా ఎవరు ఆత్మ బలమును పొందుకొని తన జీవితాలను ముందుకు తీసుకెళ్లారో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో, అది మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. నా వైపు చూడండి. దావీదు అన్నదమ్ములందరూ రాజుగారి దగ్గర ఉంటే మనోడు ఒక్కడే గొర్రెలు కాపరి. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, అమ్మా బైబిల్ మూసేయాలి, నేను అనవసరంగా ఓపెన్ చేయను అన్న. నా వచ్చాడు డాడీ దగ్గరికి. ఆ ప్రవక్త వచ్చి నీ కొడుకులందరినీ తీసుకురమ్మంటే దావీదును వదిలేశాడు. లెక్కలో లేడు ఆయన, లెక్కలో లేడు. ఒక్కొక్కరు వస్తుంటే దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని. ఈయన కాదయ్యా, ఇంకెవరైనా పంపించి, ఇంకెవరైనా అందరు అయిపోయారు, ఇంకెవరు లేరా నీకు? ఇంకొకడు ఉన్నాడు, పనికి మాలినోడు. ఈ లోకం నిన్ను వదిలేసిందేమో. దావీదుకు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ప్రవక్త వచ్చాడట ఈరోజు అభిషేకించడానికి. మీ నాన్న మీ కొడుకు మీ అన్నయ్యలందరినీ తీసుకెళ్ళాడు అని అనగానే ఒక్కడే ఎంత బాధపడి ఉంటాడు. అరణ్య జీవితం, అరణ్యం. కొన్నిసార్లు మీ మీ నాన్నగారు, మీ అమ్మ, నీ అత్తయ్య, నీ మామయ్య, నీ భర్త, నీ భార్య కొన్నిసార్లు నిన్ను అర్థం చేసుకోలేరు. నీ జీవితం అలాంటి కష్టంలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దావీదు ఒక్కడే ఆ కొండ మీదకి వెళ్ళి ఇటు చూడాలి ఇటు ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. అలాగా దేవుని పాదాల దగ్గర అలాగా ఆరాధన చేస్తూ ఉంటాడు. అరణ్య జీవితం. ఆయనకి ఎవ్వరు మనుషులు కనబడట్లే, చుట్టూ గొర్రెలే. అరే డాడీ నన్ను పిల్లేదు ఈరోజు, డాడీ నన్ను పిల్లే. ఎవరో నిన్ను వదిలిపెట్టారండి, ఆస్తి విషయంలో నిన్ను వదిలిపెట్టారు కదా, ఒంటరిని చేసేసారు నిన్ను. వరి అవ్వద్దు. దేవుడు దావీదుని కావాలనే అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. దాన్ని జయించాలి ఆయన. యు హ్యావ్ టు ఓవర్కమ్. దాన్ని జయించాలి నువ్వు. అది ప్రణాళిక అయి ఉన్నది. విశ్వసించటం మాత్రమే కాదు, పోరాటంలోకి నువ్వు వెళ్ళాలి. పోరాటంలోకి వెళ్ళాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అలాగే ఏడుస్తుంటే ఒక కబురు వచ్చిందండి. కబురేంటో తెలుసా? దావీదు
మీ నాన్న నిన్ను పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. ఈరోజు నీ జీవితంలో ఒక కబురు రాబోతుంది. ఒక కబురు రాబోతుంది. ఆయన కబురు పెట్టబోతున్నాడు. ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే అందరి చేత తృణీకరించబడ్డారో, ఎవరైతే నిందలు అవమానాల మధ్యలో ఉంటున్నారో, ఒంటరిగా ఉన్న నీకు ఈరోజు దేవుడు పిలుస్తున్నాడండి. ఈరోజు నేను పిలుస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. ఒంటరిగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ ప్రవక్త వచ్చి కొమ్ములో ఆయిల్ పట్టుకొని ఆ దావీదు మీద పోస్తుంటే దావీదు ఆత్మబలం పొందుకున్నవాడు అయిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను ఆ వాక్యం చదువుతాను, వినండి. 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా, హల్లెలూయా. బలంగా వచ్చేసిందట. ఆ బలమైన ఆత్మ వచ్చేసింది ఆయన మీదకి. బలమైన ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనంగా ఉన్న దావీదు బలంతో బయటికి వెళ్తున్నాడు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు దేవుడు మీకు ఇచ్చేయండి. నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వను మెసేజ్. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీలో చాలామంది శోధించబడుతున్నారు, శ్రమల మధ్యలో ఉన్నారు, ఒంటరిగా విడవబడ్డారు. మీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొద్ది రోజులు ఓపిక పట్టు, కిరీటము నీ తల మీదకి రాబోతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టరా. అవేం చెప్పట్లేరా బాబాయ్, కొంచెం కొట్టండి, గట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించుట మాత్రమే కాదు. ఏమండి, ఎవరైనా మా దగ్గరికి వచ్చేయండి మీకు అన్ని మంచిగా జరుగుతాయి. లేదు 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 లేదు. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా, హల్లెలూయా.